అయితే ఐలాపురం చిన్న మేడారం ఎందుకంటారో మాజీ సర్పంచ్ మీ పేరేం? మల్లెల లక్ష్మయ్య. తను అడుగుదాం, తన మాటలు తెలుసుకుందాం. చెప్పండి అన్న. చిన్న మేడారం అంటే ఇది ఒకప్పుడు మేడారంలో సమ్మక్క జాతర చేసినప్పటి నుండి ఇప్పటి నుండి కాదు, ఇది వెనకట మా తాతల కాడ నుంచి ఉన్నది కనుక. ఎందుకంటే మేడారం చేసిన సంవత్సరం మేడారం ఒక సంవత్సరం, ఇక్కడ ఒక సంవత్సరం చేస్తాం. అంటే ఒక సంవత్సరం మేడారం, ఇంకో సంవత్సరం తప్పించి ఐలాపూర్లో. అట్లనే చాలా ఇప్పటి నుండి కాదు, ఇది వెనకటి నుండి ఉన్న సంప్రదాయకం. వెనకటి నుండి సమ్మక్కని చేస్తాం. అందులో జాతర అంటే ఇక్కడ కూడా దేవుని తీస్తాం, అన్నం పట్టుకొస్తాం, అడ్యారం అనేది పట్టుకొస్తాం. కనుక ఇది పూర్వం నుండి ఉన్నది, ఇవాళ కొత్తగా చేసింది ఏం కాదు. కానీ కాకపోతే ఇది గవర్నమెంట్లో కొంచెం మేడారం డెవలప్ అయ్యి గవర్నమెంట్లో టేకప్ చేస్తాయండి. ఇది మాత్రం మా పూజారులే, మా పాలెవలే, మల్లెలోల అంశమే మేమే చేస్తాం. దీని పూర్వం నుండి మేమే చేస్తాం. ఫస్ట్ మేడారం వచ్చింది సమ్మక్క. అక్కడి నుండి మేడారం నుండి వచ్చి ఇక్కడ అలస పెట్టిందట. ఇక్కడో అలసబెట్టినందుకు అలస ఐలాపూరు మెచ్చి మేడారం అనేది ఒక వాయిస్ మనం పెద్దలు అనేటంటే మనం విన్నాం. మనకు కూడా పూర్తిగా దాని గురించి తెలియదు. అది ఎందుకు జరిగిందంటే ఇప్పుడు దేవతలు కూడా అదే మాట్లాడతాయి. ఎప్పుడు వచ్చిన అది పుట్టుపూడు మేడారం అంటే సమ్మక్క సారక్క పుట్టుపువారం, ఇది ఐలాపురం. కనుక ఇక్కడ నుండి అది చరిత్ర అంటే పూర్తిగా అక్కడి నుండి పూర్తిగా మనకు కొద్దిగా తెలియదు కాబట్టి దీనైతే అలస ఐలాపురం అనేది పేరు వచ్చింది. అప్పటి నుండి మా పెద్దలు కానీ మేము కూడా చేస్తాను. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర చేయడం జరుగుతుంది. కాకపోతే అది పేరు వచ్చుండే అంటే మరి అలస ఐలాపురం అనే, అంటే ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకున్నది అన్నట్టు. అలస ఇప్పుడు సర్వాయి నుండి వస్తా అంటే మధ్యలో కాసేపు కూర్చొని ఉన్నట్టుగా ఇక్కడ అలస నిలబడి ఇక్కడ ఉన్నందుకు ఈ అలస ఐలాపూర్ అని ఈ మండని ఈ స్థలాన్ని ఏరుకున్నది. ఈ దేవుడు మనుషుల మీద అప్పుడు మా తాతగారికి దేవుడు పూనకాలమై కూడా అది చాలా రోజులు అడవులంబడే తిరిగి వచ్చి ఇంటికి తిండి లేకుండా సంవత్సరాలు ఉన్న తర్వాతనే ఆయన మళ్ళా మనిషి ఆయన మీద పూనకమై ఈ మండని ఏలుకున్నాకనే ఇక్కడ నుండి జాతర చేయాలంటే అప్పటి నుండి జాతర చేస్తాను మా పెద్దలు చేస్తాను కాబట్టి మేము కూడా అదే చేస్తాను. Hey!